జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ దుర్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హింసించే 23వ పులికేసి జగన్ అంటూ పోస్టర్లు రిలీజ్ చేశారు. జగన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే భవిష్యత్తులో వైసీపీ భూస్థాపితం కాక తప్పదని జనసేన నేతలు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మంత్రి పవన్ కళ్యాణ్ పై నిన్న జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి జనసేనకు సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ పై మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు. నెల్లూరు సంబంధించి జనసేన సిటీ కార్యాలయంలో దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళంతా కూడా పోస్టర్ కూడా చూపిస్తూ ఒక నినాదం అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం విజువల్స్లోకి వెళ్దాం. ఏదైతే విజువల్స్లో ఒకసారి మనం చూస్తే దాదాపు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తున్నారు జన సైనికులంతా కూడా. సో ఏంటనే దాని మీద మనం మాట్లాడేందుకు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఉన్నారు. సుజయ్ బాబు గారు చెప్పండి, ఏంటి ప్రధానంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పై మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో మీరందరూ కూడా చాలా బాధాకరమైన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు ఎందువల్ల ఏంటి చెప్పండి. ఖచ్చితంగా అంటే ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో తన ఉనికి తాను కోల్పోయాడు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం 2024 సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీ నుంచి అతి స్వల్ప పార్టీగా మారిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో తన ఉనికి కాపాడుకునే దానికి మాత్రమే ఈ రోజైతే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏలే సమయంలో కూడా వాళ్ళని ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళ మంత్రుల చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి వాళ్ళ మీడియా ఫేసింగ్ కానీ ప్రజల ఫేసింగ్ కానీ ఏ విధంగా అయితే వాళ్ళ వైపు తిప్పుకున్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలు చూసే పరిస్థితి కూడా కనీసం లేకుండా పోయింది. ఎందుకంటే ఈరోజు ఆయన చేసిన వికృత చేష్టాలు, ఆయన చేసిన భయంకరమైన పథకాలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే ఒక బీహార్ కన్నా ఘోరంగా, ఛత్తీస్గఢ్ కంటే చితికిల పడిపోయిన రాష్ట్రంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేసిన పరిస్థితి ఏదైనా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. అదేవిధంగా ఆయన తన ఉనికి చాటుకునేదానికి, ప్రజలు ఆయన్ని చూసేదానికి మాత్రమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చి కూతలు, కారు కూతలు చేసుకుంటూ వస్తున్నారు. మీ ఇంట్లో జరిగిన పరిస్థితుల్ని, మీ ఇంట్లో జరిగిన వాస్తవ పరిస్థితుల్ని జనాలు మర్చిపోయారు అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఇంట్లో మీ బాబాయ్ గారి మర్డర్ ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసు. ఒకసారి గమనిస్తున్నారు. దాని మీద ఇప్పటి వరకు మీ దగ్గర నుంచి ఎటువంటి ఇది లేదు. అదేవిధంగా మీ సొంత చెల్లి, సొంత తల్లి మీకోసం ఏ రోజైతే పార్టీ కోసం నిలబడి మీరు జైల్లో ఉన్న పోరాటాలన్నీ చేసి మీకోసం నిలబడితే అటువంటి తల్లిని, చెల్లినే గాలి కొదిలేసిన మనిషివి నువ్వు. నీలాంటి వ్యక్తిని ప్రజలు ఒకసారి ఓటేసి నమ్మి ఆ రోజు నీ వెంట నడిచిన ప్రతి ఒక్కరూ ఈరోజు మీ తల్లి, చెల్లితో సహా ప్రతి ఒక్కరు నిన్ను వదిలేసి పక్కకి వెళ్ళిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి శాడిస్ట్ని, జగన్మోహన్ రెడ్డి లాంటి పిచ్చోడిని మేము చూడలేదని చెప్పి అనుకుంటున్నారు. తర్వాత ఇక్కడ ప్రధానంగా నిన్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై ఏదైతే కార్పొరేట్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అంటూ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా కలిసివేసింది. ఎందుకంటే ఈరోజు స్టేట్లో వన్ ఆఫ్ ద లీడర్ ఎవరైనా పొలిటీషియన్ ఉన్నారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు సాక్షాత్తు 3 దశాబ్దాల కాలం ఉన్నటువంటి రాజకీయ పార్టీలే చెప్తా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డికి తెలియదు అంటారు ఇదంతా? అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదండి, ఇప్పుడు 3 మాటలు పట్టించుకోకూడదండి. ఆ 3 ఎవరెవరంటే ఒకరు చిన్నపిల్లలు, 2 మహిళలు, కొంచెం తెలియక ఏమన్నా ఉన్న మహిళలు, అదేవిధంగా పిచ్చోళ్ళు మాటలు పట్టించుకోకూడదని చెప్పి మనకి ప్రజలు ఎప్పుడో చెప్పారండి. ఎందుకంటే ఈరోజు పిచ్చి మహారాజు మా జగన్మోహన్ రెడ్డి గారు పొలకేసి అని చెప్పి మేము ఈ పేరు కూడా మేము కావాలని చెప్పి పెట్టలేదండి. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు దొరుకుతుంది. మనకి ఆంధ్ర రాష్ట్రం 1956లో ఏర్పడిన తర్వాత నవంబర్ 1వ తారీఖు నుంచి మన తెలుగు రాష్ట్రాలు, మన తెలుగు ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం మొదలైన తర్వాత 23వ ప్రభుత్వంగా పులకేసి సినిమా అనేది ఒకటి క్రితంలో వచ్చింది. హింసించే 23వ రాజు పులకేసి అని ఆయన 23వ ముఖ్యమంత్రిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సేవలు అందించి పిచ్చి సేవలని అందిస్తున్నాడు. సో అటువంటి తెలియక పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి ప్రలోభాలకి ఇదవుతూ పిచ్చోడి మాటలు మేము పట్టించుకునే పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం లేదండి అని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఏంటి ఈ వాల్ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం పులకేసుకు సంబంధించినటువంటి సినిమా? మీరు ఆ సినిమాలో చూసుకున్నట్లయితే ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తూ, ఆయన ఒక మహారాజు, ఆ మహారాజు అయినా కానీ విచిత్రంగా ప్రవర్తిస్తూ విచిత్రాది
ఆజ్ఞలన్నీ వేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అటువంటి వ్యక్తే అండి ఈయన కింద జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రెప్లికాగా ఈయన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హింసించే పొలకేసి ఆంధ్ర ప్రజలు అందుకే ఇన్ని కొట్టారు నేలకేసి. అయినా ఇప్పటికీ బుద్ధి రాలేదు. ఇంకా బుద్ధి వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 21కి 21 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు చేస్తారు. 2 ఎంపీ స్థానాలు రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో సైతం మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సీట్లను నమోదు చేసి 100% స్ట్రైక్ రేట్తో ముందరకు పోతున్న జనసేన పార్టీ అధినేతని ఈరోజు కించపరిచే స్థాయి, ఈరోజు తక్కువ మాటలు మాట్లాడే స్థాయిలో నువ్వు లేవు జగన్మోహన్ రెడ్డి. ఖబర్దార్, ఇంకొకసారి కానీ మాట్లాడితే మేము జన సైనికులు అందరం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ లేకపోతే బెంగళూరు ప్యాలెస్ చుట్టూ నీ చుట్టూ మేము తిరగాల్సిన పరిస్థితి ఏర్పరచుకోకు. సో మనతో పాటు వేరు మహిళలు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా మహిళలు సైతం కూడా మండిపడతా ఉన్నారు. ఏంటి అసలు ఏం చెప్పబోతున్నారు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి? నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందుగా మేము అడుగుతున్నాము, నువ్వు మగాడికి తక్కువ ఆడదానికి ఎక్కువ అని చెప్పి మేము చెప్తాము, నువ్వు దాన్ని అంగీకరిస్తావా? ఈరోజు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పరుస్తున్నారనేది మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు సైతం ఆంధ్ర రాష్ట్రం వైపు ఒక్కసారిగా తల తిప్పి చూసే విధంగా ఈరోజు మా ఉమ్మడి ప్రభుత్వ పరిపాలన ఉంది. ఇటువంటి పరిపాలనను చూసి ఓర్చలేక జగన్మోహన్ రెడ్డి పిచ్చి పట్టి పిచ్చి కూతలు మొత్తం కూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నీకు పిచ్చి పట్టిందని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా పిచ్చి చేష్టాలు చేశావు, ఏదోలే అని అనుకున్నాము. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పిచ్చి కాస్త నీకు తలకెక్కిందని మాకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక దేవుళ్ళలాగా కొలుస్తున్నారు. ప్రతి ఒక్కరు అభిమానించే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఆకాశం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ ఆకాశం మీద నువ్వు తలెత్తి ఉమ్ముస్తే ఆ ఉమ్ము నీ మొహం మీద పడద్ది. ఈరోజు అదే పరిస్థితి నువ్వు ఏర్పరచుకున్నావు. నీకు 11 నువ్వు అసెంబ్లీలో 11 స్థానాలు గెలుచుకున్నావు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి చూడు, నా స్థానం ఏంది, నా స్థాయి ఏంది అనేది దాన్ని బట్టి నువ్వు మాట్లాడు. నీ స్థాయి మా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి కాదని చెప్పి మేము వీర మహిళా విభాగం తరఫున మేము ఈరోజు గట్టిగా మాట్లాడుతున్నాం. ఇది మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై జన సైనికులంతా కూడా మండిపడుతున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట తీరు మార్చుకోవాలా. ఈరోజు రాష్ట్రంలో ఒక వన్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్ ఎవరైనా లెజెండ్ ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పి ఇటు జన సైనికులంతా కూడా పొగుడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. జన సైనికులంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పూర్తి స్థాయిలో రిటర్న్ తీసుకునేంత వరకు కూడా వాళ్ళు ఇలాంటి పోరాటం అయితే ముందుకు కొనసాగిస్తామని చెప్పి ఒక ధీమా అయితే వ్యక్తపరిచిన పరిస్థితి కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తాజా